యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనందరి కోసం వచ్చాడు. తండ్రి తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి వచ్చాడు. నా వైపు చూస్తూ మీరు వినాలి. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మనందరికీ ఏం చూపించడానికి వచ్చాడు? మాదిరి చూపించడానికి వచ్చాడు. మనకి ఏమి వేయటానికి వచ్చాడు? మార్గాన్ని వేయటానికి వచ్చాడు. మనకి ఏం పంచడానికి వచ్చాడు? ప్రేమను పంచడానికి వచ్చాడు. మనకి ఏం అందించడానికి వచ్చాడు? రక్షణను అందించడానికి వచ్చాడు. అయితే ఓకే, అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి మానవదారిగా, శరీరధారిగా ఆయన వచ్చాడు కదా. ఆయన వచ్చిన ఆయన ఎన్నాళ్ళు బతికాడు? 33.5 ఏళ్ళు బతికాడు. ఏ సంవత్సరంలో బాప్తీసం తీసుకున్నాడు? 30వ సంవత్సరంలో బాప్తీసం తీసుకున్నాడు. ఎన్నాళ్ళు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నాడు? 30 ఏళ్ళ వరకు ఉన్నాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన మొదటి రోజు నుండి కల్వరి శిలువ మీద, కల్వరి కొండ మీద శిలువ మీద వేలాడే దినం వరకు ఎక్కడ చూసినా, ఏ రోజు చూసినా, ఏ క్షణం చూసినా ఆయన అనగా పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు నన్ను ఈ లోకానికి ఎందుకు పంపాడో నాకు తెలుసు. ఆ పనిని పూర్తి చేయడానికే నేను వచ్చా, ఆ పనిని నెరవేర్చడానికే నేను వచ్చా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు ఎవరి కొరకు జీవించాడు? ఎవరి కోసం జీవించాడు? చెప్పండి, ఎవరితో జీవించాడు? తండ్రితో జీవించాడు. ఆయనని ఈరోజు మనము యేసుక్రీస్తు వారిని నేను ఈ రోజున ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నా. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పుట్టారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాటిని 12 ఏళ్ల వయసుకు వచ్చాడు. 12 ఇయర్స్. ఈరోజు ఈ మందిరంలో ఎవరైనా 12 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి. బాల్య దినాలు దాటుకొని యవ్వన కాలంలో వచ్చిన వాళ్ళు కూడా వినండి. మనందరితో ఈ రికార్డింగ్లో చూసే మీరు కూడా చక్కగా వినండి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇప్పుడు 12 సంవత్సరాలు వచ్చాయి. 12 సంవత్సరాలు వచ్చాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాలు అనగా నేను ఎప్పుడు చెప్తుంటాను, మానవుని జీవితంలో 5 దశలు ఉన్నాయి. దేర్ ఆర్ 5 స్టేజెస్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్. ద ఫస్ట్ స్టేజ్ ఈస్ చైల్డ్ ఏజ్, ద సెకండ్ స్టేజ్ ఈస్ టీన్ ఏజ్, ద థర్డ్ స్టేజ్ ఈస్ యంగ్ ఏజ్, ద ఫోర్త్ స్టేజ్ ఈస్ మిడిల్ ఏజ్, ద ఫిఫ్త్ అండ్ ఫైనల్ స్టేజ్ ఈస్ ఓల్డ్ ఏజ్. ఆ తర్వాత వచ్చేది ఏంటి పాలరాజు? మరణమే. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల ప్రాయంలోకి వచ్చాడు. ఈ 12 ఏళ్ల ప్రాయంలోకి వచ్చినటువంటి ఆయన తల్లి పేరు ఏం పేరు చెప్పండి? మరియా. ఆయన తండ్రి పేరు యేసోపు. వీళ్ళిద్దరూ యేసయ్యని వెంట పెట్టుకొని యెరూషలేము దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఎక్కువగా సంవత్సరానికి ఒకసారి ఒక పండగ జరిగిద్ది. ఏం పండగ? సంక్రాంతి పండుగ. ఏం పండుగ చెప్పండి? పస్కా పండుగ. ఆ పస్కా పండుగ రోజు ఏం చేస్తారు? పస్కా పశువుని వధిస్తారు, పస్కా రొట్టె తింటారు. ఈ పస్కా పశువు వధించడం ఇది దేనికి సంకేతం అని అంటే, పాత నిబంధనలో టూకీగా చెప్తున్నాను వినండి. పాత నిబంధనలో దేవుడైన యెహోవా గారి కాలంలో మోషే ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమిచ్చాడు? మోషే ద్వారా విమోచన ఇచ్చాడు. ఎర్ర సముద్రాన్ని దాటిస్తాడు. ఇదంతా మనకు తెలిసిందే. ఆ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బాగా ఆలకించండి. యెహోషువని పిలిపించి మరి ఆ ఇశ్రాయేలు జీవిస్తున్న ఆ దినాల్లో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఉన్న ఇల్లులున్నాయి, ఐగుప్తులున్న ఇల్లులున్నాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా తండ్రి అయిన దేవుడైన యెహోవా ఏం చెప్పాడంటే, ఒక గొర్రె పిల్లలను తీసుకొని ఆ రక్తాన్ని చిందించి, గొర్రె పిల్లలను తీసుకొని రక్తాన్ని కార్చి ఆ రక్తపు ముద్ర తీసుకొని వెళ్ళి దేవుని ప్రజల ఇళ్ళ ద్వార బంధాలకి ఎవరైతే ముద్ర వేస్తారో ఆ ముద్ర వేయబడినటువంటి ఆ ఇంటిలోకి ఏమి రాదు? మరణదూత, సంహార దూత, తెగులు ఇది రాదు అని చెప్పినప్పుడు ఆ పని చేస్తారు. అప్పుడు ఒక పశువు వధించబడింది. ఆ రోజున వాళ్ళు పస్కా రొట్టె తింటారు. దాని అర్థము అదే యెరూషలేములో ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలంలో మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పస్కా పశువే, ఆ పస్కా రొట్టె, ఆ వధించబడిన పశువే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అందుకే గుడ్ ఫ్రైడే రోజున, పస్కా పండుగ రోజునే ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి కొండ మీద ఏమయ్యాడు? శిలువ మీద వేలాడాడు. దయచేసి నా వైపు చూస్తూ వినండి. అయితే ఒక రోజున యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసులో, అర్థమవుతుంది కదా స్పీడ్ ఏమైనా వెళ్తున్నానా? 12 ఏళ్ల వయసులో పస్కా పండుగ రోజున మరియమ్మ, యోసేపు బంధువులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు, అలాగే ఇంకొక బాలుడైన వ్యక్తి కూడా ఉండాలి. ఎవరు? యేసయ్యకి బంధువు ఎవరు?
యోహాను. వీళ్ళు అందరూ కలిసి ఆ పస్కా పండుగకి వెళ్ళారు. బాగానే ఉంది. అయితే తిరిగి పండుగ అంతా చూసుకొని యెరూషలేము నుండి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మరియమ్మ యోసేపు వెళ్తూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ నిలిచిపోతారు. ఆయన అక్కడ ఉండిపోతాడు. వీళ్ళు చూసుకోరు, జనంలో తప్పిపోయాడమని వీళ్ళు అనుకుంటారు. కానీ వాస్తవానికి యేసయ్య తప్పిపోలా, ఆయన అక్కడ ఉండిపోయాడు. ఒక రోజు 2 రోజులు గడిచిపోయింది. అరే యేసయ్యను వదిలేసామే మనం, అరే తప్పిపోయాడు, ఈ జనాల్లో యేసయ్య ఆడున్నాడని మరియమ్మ యోసేపు కంగారు పడుతూ మరలా యెరూషలేమునకు వస్తారు. యెరూషలేమునకు వస్తే అక్కడ ఏం జరిగిందో చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 41. మీరు త్వరగా తీయాలి. ఈరోజు నేను 3 విషయాలు కంప్లీట్ చేసేయాలి. లూకా సువార్త 2వ అధ్యాయం 41 నుంచి పేజీ నెంబర్ 52. చదవండి. మీకన్నా నేను మేలు తల్లి. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు యేసయ్య ఆ పండగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో ఏమయ్యాడు? నిలిచెను. అంటే నిలిచెనంటే ఆయన ఏం చేశాడు? ఆగాడు, తప్పిపోలా, నిలిచిపోయాడు. ఎందుకు నిలిచాడు? ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి, అంటే ఒక రోజు గడిచిపోయింది, ఒక రోజు ప్రయాణము వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే వాళ్ళకి మరలా తమ బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ ఆయన ఉన్నాడేమో వెతుకుతున్నారు. ఆయన కనబడలేదు. అయితే ఆయన వెతుకుచు మరలా ఎక్కడికి వచ్చారు? యెరూషలేమునకు తిరిగి వచ్చారు. 3 దినాలు అయిపోయింది. ఆయన దేవాలయంలో ఇదిగో ఎక్కడున్నాడంట యేసుక్రీస్తు వారు? బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. దేవునికి స్తోత్రం. దేవాలయంలో యెరూషలేము మందిరము దగ్గర ఆయన ఎక్కడ కూర్చున్నాడు ఆ 3 రోజులు? బోధకుల మధ్య, దైవజనుల మధ్య, ఉపదేశకుల మధ్య, యాజకుల మధ్య ఆయన అక్కడ కూర్చున్నాడు. కూర్చుండి ఆ 3 దినాలు ఏమింటున్నాడు? ఆయన వాక్యాన్ని వింటున్నాడు. ఆయన వాక్యాన్ని వింటున్న ఆయన ఆ వాక్యాన్ని గురించి వాళ్ళని ఏమడుగుతున్నాడు? ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయన అడిగే ప్రశ్నలకు బోధకులు ఆశ్చర్యపోయాడు. ఆయన అడిగే ప్రశ్నలకు యాజకులే ఆశ్చర్యపోయారు. ఇంత జ్ఞానం ఈయనకి ఎక్కడిది? ఈయన వాస్తవానికి ఎవరైనా వడ్రంగివాడు కదా, అంటే వాళ్ళు అనుకునేది యోధా గోత్రికుడు కదా, మరియా యోసేపు కుమారుడు కదా, మరి ఈయనకి ఇంత జ్ఞానం, ఇంత ప్రజ్ఞ, ఇంత వివేచన ఈయనకి యాడ్ నుంచి వచ్చిందని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కానీ వాస్తవానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోక సంబంధ, పరలోక సంబంధ? ఆయన మరియా యోసేపు కుమారుడా? తండ్రి అయిన దేవుడైన యెహోవారి కుమారుడా? తండ్రి అయిన దేవుడైన యెహోవారి కుమారుడు. అయితే శరీరధారిగా రావటానికి ఒక స్త్రీ గర్భం ఆయనకు అవసరం కాబట్టి 9 నెలలు ఆ గర్భములో ఒక అద్దెకు ఉన్నాడు. అంతే, అద్దెకి 9 నెలల అద్దెకి ఆ మరియమ్మ గర్భములో ఆయన ఉన్నాడు. దానికే దేవుడు మరియమ్మని కోరుకున్నాడు. తండ్రి అయిన దేవుడు మరియమ్మ పవిత్రంగా, పరిశుద్ధంగా ఆమె జీవించింది కాబట్టి, కన్యక కాబట్టి ఆమె గర్భంలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా యేసయ్యను పంపాడు. ఆ గర్భంలో నుండి ఈ లోకానికి వచ్చేటట్టు చేశాడు. అయితే ఈ బోధకులు ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడు మరియమ్మ యోసేపు అక్కడికి వచ్చారని యేసయ్యకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే యేసయ్య మీ అమ్మ మీ నాన్న వచ్చారయ్యా అని చెప్తే వెంటనే యేసయ్య వాళ్ళ అమ్మ మరియ దగ్గరికి, నాన్న యోసేపు దగ్గరికి వెళ్ళి ఏమంటాడో తెలుసా? ఒక అద్భుతమైన మాట అంటాడు. నేను అది చదువుతున్నాను చూడండి. ఆయన మాటలు వినని వారందరూ ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రి నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచున్నాం కదా అని అంటే యేసయ్య ఏమంటున్నాడు చూడండి. మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? కొట్టండి చప్పట్లు. దేవునికి స్తోత్రం. నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను, మీరు ఎరుగురా? నేను నా తండ్రితో జీవిస్తున్నాను, మీరు ఎరుగురా? నేను నా తండ్రితో కలిసి ఉన్నాను, మీరు ఎరుగురా? మీకు ఇంకా తెలీదా? మీరు గ్రహించరా అని అన్నాడు. అంటే ఈ మాట, ఈ సబ్జెక్ట్ అంతా నేను ఎందుకు చెప్పానంటే,
12 ఏళ్ల వయసులో యేసయ్య పలికిన మాట, నేను నా తండ్రి పని మీద ఉన్నాను. చాలాసార్లు యేసయ్య ఆయన బాప్తీసం తీసుకొని సేవలోకి వచ్చినప్పుడు కూడా చాలా చోట్ల అంటాడు, నేను నా తండ్రి పంపితే వచ్చాను, నేను నా తండ్రి చిత్తము నెరవేర్చడానికే వచ్చాను. అందుకనే ఆయన శిలువ మీద పలికిన 7 మాటలలో మొదటి పదం ఏమన్నాడు? తండ్రి. అది ఆగండి, తండ్రి. లాస్ట్ పదము కూడా ఆయన ఏమన్నాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. సేవలో మొదటి దినమున ఆయన ప్రార్థనతో ప్రారంభించాడు, తండ్రి అని. జీవితంలో లాస్ట్ క్షణం కూడా తండ్రి అని నామస్మరణం చేసి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. అంటే యేసుక్రీస్తు వారు తండ్రితో జీవిస్తున్నాడు, లోకంలో జీవిస్తున్న. అమ్మ వినండి, మనలాగే లోకంలో ఆయన బ్రతికిన, మనలాగే మానవుడిగా జీవించిన, మనకలాగే ఆకలి దప్పులు ఆయనకున్నాయి, మనకలాగే దాహం వేసింది, మనకలాగే ఆకలేసింది, మనకలాగే నిద్రపోయాడు, మనకలాగే తిరిగాడు, మనకలాగే పని కూడా చేశాడు. ఏం పని చెప్పండి? వడ్రంక పని. చెక్కలు కోసాడు, కిటికీలు వేసాడు, తలుపులు వేసాడు. ఇవన్నీ ఎక్కడ వేసాడో కాస్త చూపియండి పాస్టర్ గారు అంటే నేను చూపించలేను. ఆయన వడ్రంగ వాడంటే ఆయన చేసే పని అదే. బాగా ఆలకించండి. ఆయన పని చేశాడు. ఆయన శరీరధారిగా లోకంలో ఆయనకు మరియా, యోసేపు తల్లిదండ్రులు, కానీ వాస్తవానికి తండ్రి అయిన దేవుడు యెహోవా ఆయన పని మీద వచ్చాడు. ఆయనతో జీవిస్తున్నాడు, ఆయన కొరకు జీవిస్తున్నాడు, ఆయన పనిలో వాడబడుతున్నాడు. ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా తండ్రితో జీవిస్తున్న నేను ఈ లోకానికి ఎడిక్ట్ అవ్వకూడదు, ఈ లోకంలో నేను ఒక ప్రత్యేకంగా ఉండాలని ఆయన ప్రత్యేకంగా బతికాడు. ఒక చోట ఆయన ప్రపంచానికి సవాల్ చేశాడు. ఆ మాట నాకు ఎంతగానో రోమాలు ఎక్కుపడొస్తాయి. ఆ మాట అంటే ఏ మాట అన్నాడంటే, ఇదిగో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? స్థాపించగలిగితే స్థాపించాడు. నాలో ఏమైనా పాపం ఉంటే చెప్పండి అన్నాడు. ఈ భూమి మీద పుట్టిన ఎవరైనా కానీ పాపం ఉన్నదని నాలో ఎవరైనా చూస్తే చెప్పండి అని సవాల్ చేసిన మానవుడు ఇప్పటివరకు లేడు, ఇకపై బోడు.